నేను విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ చేసే రోజుల్లో పర్సనల్ మేనేజ్మెంట్ మీద ఒక పుస్తకం చదవడం తటిస్థించింది. ఆ పుస్తకంలో ఆ గ్రంథకర్త అంటారు, ఆదాయం అనేటటువంటిది కేవలముగా ద్రవ్య రూపమునందు మాత్రమే ఉండదు. రెండు రకాలైన ఆదాయం ఉంటుంది. ఒకటి మెటీరియలిస్టిక్ ఇన్కమ్, ఒకటి సైకిక్ ఇన్కమ్ అని రాశాడు ఆయన. మనసు తృప్తి పొందడం అనేటటువంటిది కూడా ఆదాయమే. అలాగే కుటుంబ పోషణార్థం ద్రవ్యం రావడం కూడా ఆదాయమే. కానీ కేవలము కుటుంబ పోషణార్థము వచ్చినటువంటి ద్రవ్యము చేత వ్యక్తి పూర్తిగా తాదాత్మ్యత, తృప్తి, తన జన్మ సాఫల్యము పొందలేడు. జన్మ సాఫల్యమును పొందడానికి త్యాగము చేత మాత్రమే ఆ సాఫల్యమును పొందుతాడు. రెండవది, ఆంతరమునందు ఒక విషయాన్ని బాగా సహృదయంతో, సంస్కారంతో దర్శనం చేయగలిగినటువంటి స్థితిని పొందినప్పుడు, భగవంతుని యొక్క లీలల్ని తాను అలా అనుభవించగలిగినప్పుడు చాలా తొందరగా భగవంతునికి దగ్గరగా చేరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అన్ని కాలముల యందు మీరు పూజామందిరంలో కూర్చోలేరు కదా. లేచింది మొదలు నిద్రపోయే వరకు పూజామందిరంలో కూర్చోవడమే ప్రయోజనంగా ఎవరూ కూర్చోలేరు. ఎందుకంటే ఇతర పనులు చేస్తుండవలసిందే. ఏ ఇతర పనులు చేస్తున్నా మనస్సుని భగవంతుని దగ్గర పెట్టి ప్రతి విషయంలోనూ భగవంతుని యొక్క చిద్విలాసాన్ని చూడగలిగినటువంటి లక్షణము ఏర్పడితే దానికన్నా ఆనందదాయకమైన విషయం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అది మహాపురుషులైనటువంటి వారు సాధించుకున్నారు. అందులో లీలాశకులు ఒకరు.